ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికని పీలేరుకి వెళ్ళాడు. ఆదివారం అక్కడే ఉండి సోమవారం తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి తాళాలు పగలగొట్టి ఉండడంతో చూసి నిర్ఘాంతపోయాడు. లబోదిబం అంటూ ఇంటి లోపలికి వెళ్ళి బీరువాను పరిశీలించగా అందులోని బంగారు నగలు, వెండి ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. తక్షణమే తేరుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ప్రత్యేక కథను ఇప్పుడు మనం చూద్దాం. చిత్తూరు జిల్లా కార్వేటు నగరానికి చెందిన మహబూబ్ బాషా స్థానిక ముస్లిం కాలనీలో నివాసం ఉంటున్నాడు. బంధువుల ఇంటికని తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం బయలుదేరి పీలేరుకు చేరుకున్నాడు. ఆదివారం అక్కడే ఉండి తిరిగి సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకోగా అప్పటికే ఇంటికి తాళాలు పగలగొట్టేసి ఉన్నారు. నిర్ఘాంతపోయిన అతను ఇంటి లోపలికి వెళ్ళి బీరువాను పరిశీలించగా అందులోని బంగారు నగలు, నగదు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. తక్షణమే తేరుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక రక్షక భటులు పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. కేసును వేగవంతం చేసేందుకు అనుమానితుడిగా అదే ప్రాంతానికి చెందిన జాఫర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిని తమదైన శైలిలో విచారించగా అతనే ఆ ఇంటి తాళాలు పగలగొట్టి 176 గ్రాముల బంగారాన్ని, 1/2 కిలో వెండి మరియు 5,40,000 రూపాయలని అతని నుండి స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ నగలు ఒక్క రోజులో నగలు, ఆభరణాలు తమ సొంతం కావడంతో ఆ కుటుంబ సభ్యుల మొగాలు ఆనందం చూశారు. అందుకు గాను జిల్లా ఎస్పీ, ఆ స్థానిక సిఐ, డిఎస్పీ మరియు ఈ కేసులో పాల్గొన్న రక్షక భటులను ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. కాబట్టి మిత్రులారా, మనం ఎప్పుడైనా దూర ప్రాంతాలకి ప్రయాణం చేసేటప్పుడు మన ఆభరణాలు, నగలు, నగదును జాగ్రత్తగా ఉంచుకోండి. లేదంటే స్థానిక రక్షక భటులకు మీరు వెళ్తున్న సమయంలో తెలియజేయండి. వారు అప్పుడప్పుడు వీధుల్లో పహరా కాస్తూ ఉంటారు. నగలు పోగొట్టుకున్న తర్వాత వాటిని తిరిగి పొందాలంటే చాలా కష్టం. కానీ ఈ కుటుంబ సభ్యులు చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి వారికి నగలు, నగదు 24 గంటల లోపలనే దక్కాయి. ఆ పోలీసులకు మనం కూడా అభినందించాల్సిందే. తస్మాత్ జాగ్రత్త.